హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బట్టలన్నీ మిషన్లు వేసాను, ఆరేసాను, పనులు అయిపోయినాయి. ఇంకా ఇల్లు మాపు కొట్టాలి, ఇల్లంతా మాపు కొట్టాలి. బట్టలు అవి అవి ఆరేసాను. ఇందులో వాషింగ్ మిషన్లో బెడ్షీట్లు ఉన్నాయి, బెడ్షీట్లు అన్నీ తీసేసాను. బెడ్షీట్లు ఉన్నాయి, పని అంతా అయిపోయింది. గిన్నెలు కూడా కడిగేసాను, గిన్నెలన్నీ అయిపోయినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి గిన్నెలన్నీ అయిపోయినాయి. ఇల్లు ఊడిసి మాపు కొట్టేసి మొత్తం కడప మాపు కొట్టేసి స్నానం చేసుకొని ఇక పూజ సామాన్ అవన్నీ తోముకుంటే సాయంత్రం 5 గంటల వరకు పూజ అన్నీ రెడీ చేసుకుంటే 6 గంటల వరకు పూజ చేసుకొని ఉపవాసం వదులుకోవాలి. ఇక మీ ఇంట్లో పనులు అయ్యాయా కాలేదా, పూజలు అయిపోయాయా కాలేదా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా మాత్రం పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక బట్టలు మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత ఆరేసి ఇల్లంతా మాపు కొట్టేసి ఇంటి ముంగట అంతా కడిగేసి స్నానం చేసి రెడీ అవుతాను. అప్పుడు ఇవన్నీ పూజ సామాను, దేవుని ఫోటోలు అవన్నీ కడిగేసి రెడీ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మీ పనులు ఏమేమి మార్నింగే పూజ చేసుకుంటారు లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే సాయంత్రం చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ అయ్యేటప్పటికి అదే టైం అవుతుంది. మళ్ళీ ఇవన్నీ అలా పెట్టి పూజ చేసుకొని మనము చేసుకోలేము కదా. అందుకని నేనైతే అన్నీ అయినాకనే సాయంత్రమే పూజ చేసుకుంటాను. శివరాత్రికి సాయంత్రమే ఒక పొద్దు ఇడుస్తాం కాబట్టి పొద్దున చేసుకున్న వాళ్ళు పొద్దున చేసుకుంటారు, సాయంత్రం వాళ్ళు చేసుకున్న మధ్యాహ్నం నుంచి రెడీ అయిపోయి ఇవన్నీ పనులతో చేసుకున్న వరకు అదే టైం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీది పూజలు అయిపోయినాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పనులన్నీ అయిపోయాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.